తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. 4 నిందితులను కాసేపటి క్రితం రియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను కార్యాలయానికి తరలించి విచారణ మొదలుపెట్టారు. ఇక ఇవాల్టి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు. రవివర్మ, ఓవర్ టు యు. రవివర్మ, చెప్పండి. ఎస్, శ్రీవారి ప్రసాదాల్లో నెయ్యి, శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వ్యవహారం ఉచ్చు బిగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సిట్టు విచారణ వేగవంతం చేసింది. దాదాపు 3 డైరీకి సంబంధించినటువంటి 4 ప్రతినిధులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిట్ అధికారులు అప్పీల్ చేసుకున్నటువంటి సిట్ అధికారుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని 10 రోజులు కస్టడీకి కావాలని అప్పీల్ చేయగా దాదాపు 4 రోజులకి అప్పీల్ చేశారు. ఆ సిట్ విచారణ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం సబ్ జైలు నుంచి నిందితుల్ని దాదాపు నేరుగా రోయ్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. రోయ్ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇక సిట్టు కార్యాలయానికి తరలించారు. ఇప్పుడు ప్రచారం అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికారులు బోలే బాబా డైరీ, అలాగే వైష్ణవి డైరీ, అలాగే ఏఆర్ డైరీలు ఈ ప్రక్రియకు ప్రధానంగా ఒడికట్టాయని చెప్పేసి ముఖ్యంగా ఈ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 4 బోలే బాబా డైరీకి చెందినటువంటి 2, అలాగే వైష్ణవి డైరీకి చెందినటువంటి 1, అలాగే ఏఆర్ డైరీకి చెందినటువంటి మరొకరిని మొత్తం 4 అయితే అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ నేపథ్యంలో సిట్టు విచారణకు మరోమారు విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు అనుమతించింది. ఆ అనుమతి మేరకు ఇవాళ దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రక్రియలో భాగంగానే ఇవాళ ఎందుకు టీటీడీ టెండర్ ప్రక్రియను మార్చాల్సి వచ్చింది, దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని, అలాగే ఈ టెండర్ ప్రక్రియలో రోజుకి 15,000 టన్నుల నెయ్యి అవసరం కాగా ఏ మేరకు మీరు ప్రొక్యూర్మెంట్ చేస్తారు, ఏ విధంగా ప్రొక్యూర్ చేస్తున్నారు, దాని ప్రక్రియ ఏంటి, విధి విధానాలు ఏంటి అనే వాటి మీద కూడా ఇవాళ సిట్ అధికారులు అయితే ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే కాకుండా ప్రధానంగా బోలే బాబా డైరీ ఇచ్చిన సూచనలని పరిగణలోకి తీసుకుని వైష్ణవి డైరీని, అలాగే ఏఆర్ డైరీని ముందు పెట్టి బోలేబా డైరీకి చెందిన ప్రతినిధులు ఈ తతంగం అంతా నడిపించారు అనే ప్రధాన ఆరోపణల నేపథ్యంలో ఇవాళ బోలేబాబా డైరీకి చెందినటువంటి లాయర్లు కూడా 2 వచ్చారు. వారిని కూడా సిట్ అధికారులు అయితే లోపలికి అనుమతించలేదు. అయితే విచారణ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన సిక్కులు ఏమన్నా ఎదురవుతాయి ఏమనేది బోలేబాబా డైరీ చెందినటువంటి న్యాయవాదులు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా దాన్ని ప్రస్తావించగా తాము మా మీడియా ముందుకు వచ్చేది నిరాకరించారు. అయితే ఈ ప్రక్రియలో భాగంగానే కల్తీ నెయ్యి వ్యవహారము ఎందుకు కల్తీకి పాల్పడ్డారు స్తోమతకు మించి రోజుకి 15,000 టన్నుల నెయ్యి అవసరం ఉండగా తమకు ఆ స్తోమత లేనప్పుడు టెండర్ ప్రక్రియలో ఎందుకు మీరు ఇన్వాల్వ్ అయ్యారు, కారణాలు ఏంటి, వీటి వెనక ఎవరెవరు ఉన్నారు, వీటి వెనక ఎవరున్నారు, ఏంటి రాజకీయపరమైన ఒత్తిడి ఉందా, లేదంటే ఎలాంటి లోపాయికార ఒప్పందాలు ఉన్నాయి అనే వాటి మీద అంతా కూడా సిట్ అధికారులు అయితే దాదాపు 8 రకాల ప్రశ్నలు 12 రకాల ప్రశ్నలు అయితే సంధిస్తున్నారని చెప్పి తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి విచారణలో పూర్తి సమాధానం అయితే వచ్చే అవకాశం ఉంది. ఇవాళ నుంచి 18వ తేదీ వరకు ఈ సిట్ అధికారులు ఈ ప్రతినిధులను ఈ 3 డైరీకి సంబంధించిన ప్రతినిధుల్ని ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసింది. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.